ఢిల్లీలో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కంటే 6 డిగ్రీల టెంపరేచర్ ఎక్కువగా రికార్డ్ అవుతోంది. ఎండ వడగాలుల ధాటికి జనం ప్రాణాలు కోల్పోతున్నారు. ఢిల్లీ ఎన్సీఆర్లో వడదెబ్బకు 15 మంది మృతి చెందారు. ఇవాళ ఢిల్లీకి రెడ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. 4-5 రోజుల నుంచి హీట్ వేవ్స్ తో ఇబ్బంది పడుతున్నటువంటి ఢిల్లీ వాసులకు కొంత ఉపశమనం కలిగించేటువంటి వార్త ఇది. ఈరోజు వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ చెప్పడం కొంత ఊరట కలిగించిందనే చెప్పుకోవాల్సి ఉంటుంది. 4-5 రోజుల నుంచి కూడా ఢిల్లీలో రికార్డు స్థాయిలో టెంపరేచర్స్ అనేది కూడా నమోదవుతున్నాయి. టెంపరేచర్ తో పాటు హీట్ వేవ్స్ తోటి తీవ్రంగా ప్రజలు సతమతమవుతా ఉన్నారు. సుమారు 48 గంటల నుంచి సుమారు ఒక 15 మంది వరకు ఢిల్లీలోనే చనిపోయారు. ఎన్సీఆర్ పరిధిలో హీట్ వేవ్స్ కారణంగా ఢిల్లీలో ఒక 5గురు, నోయిడాలో ఒక 10 మంది మరణించినట్టుగా మనకు సమాచారం ఉంది. ఇక సుమారు ఒక 40-50 మంది వరకు కూడా వివిధ హాస్పిటల్స్ లో వడదెబ్బ కారణంగా చికిత్స అనేది కూడా పొందుతా ఉన్నారు. ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో అయితే లైఫ్ సపోర్ట్ పైన 12 మందికి చికిత్స అనేది కూడా అందిస్తూ ఉన్నారు. వీరంతా కూడా హీట్ వేవ్స్, హీట్ స్ట్రోక్స్ తోటి బాధపడుతూ ఉన్నటువంటి ప్రజలే కావడం ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. సాధారణంగా ఢిల్లీ వెదర్ ఒక టిపికల్ వెదర్ ఉంటుంది. ఢిల్లీలో చలికాలం ఒక 6 నెలలు ఉంటుంది, ఎండాకాలం కూడా సేమ్ ఒక 6 నెలలు ఉంటుంది. వర్షాకాలం అనేది చాలా తక్కువ. వర్షాకాలం ఉన్నప్పటికీ కూడా వర్షాలు చాలా తక్కువగా కురుస్తూ ఉంటాయి ఢిల్లీలో. హీటింగ్ టెంపరేచరే ఎక్కువగా ఉంటుంది ఢిల్లీలో. బట్ ఈ రోజు కొంత బెటర్ వెదర్ అనేది కూడా ఢిల్లీలో ప్రస్తుతానికి అయితే ఉంది. గతంలో అంటే 4-5 రోజుల నుంచి కూడా మధ్యాహ్నం పూట ఏదైనా పని చేయాలంటే, పనికి బయటికి వెళ్ళాలంటే కూడా ప్రజలు భయపడేటువంటి పరిస్థితి. ఒక 5 నిమిషాలు ఎండలో నిలబడితే, ఎండలో నడిచినా లేకపోతే ఎండలో ప్రయాణించినా తీవ్రంగా ఇబ్బందులు పడతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉండేది. బట్ ఈ రోజు మాత్రం కొంత బెటర్ వెదర్ అయితే ఉంది. కొంత 45-46 డిగ్రీల రోజువారీ టెంపరేచర్స్ నమోదవుతుంది. ఈ రోజు 40 డిగ్రీల లోపే టెంపరేచర్ అనేది కూడా నమోదైంది. ఇక 3-4 రోజుల నుంచి అయితే రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా అంతే రికార్డు స్థాయిలో ఉన్నాయి. గతంలో ఎప్పుడు కూడా లేనట్టు విధంగా ఒక 12-14 ఏళ్ల క్రితం ఈ టెంపరేచర్స్ ఉన్నాయి. 35-34 డిగ్రీలు రాత్రిపూట టెంపరేచర్స్ ఉంటాయి. నిన్న 35 డిగ్రీలకు పైగా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. బట్ నిన్న రాత్రి నుంచి కూడా కొంత చల్లగాలులు వీయడము, ఎదురుగాలులు వీయడంతో కొంత ఢిల్లీ వెదర్ లో అయితే మార్పు స్పష్టంగా కనబడతా ఉంది. బట్ ఈ హీట్ వేవ్స్ కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బయటకు వెళ్లేటువంటి సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వ ఆఫీసులు కావచ్చు, లేకపోతే పనికి సంబంధించినటువంటి ఆఫీసులు ఎవరైతే ఆఫీసులకు వెళ్తారో వారందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి అంశాన్ని అయితే వైద్యులు కావచ్చు, అలాగే వాతావరణ శాఖ కూడా సూచిస్తూ ఉంది. నిన్నటి వరకు ఢిల్లీలో ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్ వరకు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. బట్ ఈ రోజు మాత్రం కొంత కూల్ వెదర్ అయితే కనబడతా ఉంది ఢిల్లీకి సంబంధించి. ప్రస్తుతం మనం ఇండియా గేట్ దగ్గర ఉన్నాము. ఇండియా గేట్ దగ్గర నిన్న మొన్నటి దాకా కూడా సందర్శకుల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. బట్ ఈ రోజు మాత్రం కొంత టూరిస్టులకు సంబంధించిన యాక్టివిటీస్ అనేది కూడా కొంత పెరిగింది. కొంత ఇండియా గేట్ చూసేందుకు ఎక్కువగా ఈ రోజు అయితే వస్తూ ఉన్నారు టూరిస్టులు. కొంత ఈ వెదర్ని అయితే ఎంజాయ్ చేసేందుకు అయితే వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఇటు ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాలను అయితే ఎండలు వణికించాయనే చెప్పుకోవాలి. సుమారు బీహార్లో ఒక రోజులోనే 20 మంది వరకు మరణించారు. ఇక ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో అయితే 15 మంది వరకు మరణించారు. మరొక 50 మంది వరకు కూడా ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో చికిత్సలు పొందుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం ఢిల్లీలో ఉంది. అయితే వర్షం కురిసిన తర్వాత మాత్రం ఢిల్లీలో ఒక రకమైనటువంటి వెదర్ ఉంటుంది, ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ సఫికేషన్ ను కూడా ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి వెదర్ లో సాధ్యమైనంత మేరకు మార్పు రావాలి అనేటువంటి అంశాన్ని అయితే వారు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సాధారణంగా నమోదయ్యేటువంటి ఉష్ణోగ్రతలతో పోలిస్తే ఈసారి ఒక 6 డిగ్రీల మేరకు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అనేది వాతావరణ శాఖ చెప్తా ఉంది. దాంతో ప్రస్తుతం ఢిల్లీలో తీవ్రంగా ఇబ్బందులు అయితే పడతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కెమెరా పర్సన్ నాగరాజ్తో మదార్, V6 న్యూస్, న్యూఢిల్లీ నుంచి.